హాయ్ అండి, ఇది కూడా సేమ్ కొలతల ప్రకారమే. అంటే డిఫరెంట్ కస్టమర్వే, కానీ వేరే కస్టమర్ అయినా కొలతలు మాత్రం ఒకటేలా ఉన్నాయి. నేను చెప్పాను కదా నార్మల్గా మీడియం సైజ్ వాళ్ళకి అంతా అలాగే వస్తాయని. కాకపోతే చేతులు కొంచెం పొడవు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇదైతే 11 ఇంచులు ఉంది వాళ్ళది. నేను 11 ఇంచులు పెట్టుకుంటున్నా. చూడండి, నేను ఇప్పుడు ఇలా గీసిన కదా, ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి, 3 ఇంచులకి కొంచెం తక్కువ వచ్చింది, కానీ మన కటింగ్లో చూసుకుంటాం కాబట్టి సేమ్. అంటే మీకు ఇలా గీసి చూపిస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి ఇలా గీస్తున్నాను. ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడికి 4 ఇంచు. కొలతలకి నార్మల్గా మనం గీస్తే తేడా ఏంటో అని చెప్పడానికి. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. స్ట్రైట్గా కట్ చేసుకొని, అంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కలా ఉంటుంది. హైట్ కొంతమందికి 4 ఉంటుంది, కొంతమందికి 3 ఉంటుంది, కొంతమందికి ఇక్కడికి ఉంటుంది. మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. బ్లౌజ్ నేను కొలిచిన కాబట్టి కొలతల ప్రకారం అయితే ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒకటి స్ట్రైట్ గీత గీసేసుకోవాలి. ఒక గీసేసుకొని పొడవు ఇదైతే 14 ఇంచులు వచ్చింది. నేను 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటా కదా, 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా. 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాక మనకి ఎంత వచ్చింది చూడండి. షోల్డర్ సేమ్ 5.5 ఉంది, ఎక్కువేం లేదు, సేమ్ సైజే. కాకపోతే కొంచెం డిఫరెంట్ ఏంటంటే షోల్డరు అవి ఇవి కొంచెం అటు ఇటు ఉంటాయి. ఇది వచ్చేసి అయితే 12 ఇంచులు. నేను ఎంత ముందు కట్ చేసింది 11 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ 12 ఇంచులు. ఇక్కడైతే 1/2 ఇంచు తీసుకోండి, ఎందుకంటే టేస్ట్ బట్టి కూడా ఉంటుంది కొంచెం అటు ఇటుగా. ఇక్కడ 12 ఇంచులు కదా, నేను ఇంత ఖర్చులకు వేసేసుకుంటున్నా. గల్లు వచ్చేసి మనకి వాళ్ళు 10-10.5 పెట్టమన్నారు. కాకపోతే నేనైతే 10 ఇంచెస్ తీసుకుంటున్నా, మనకి కటింగ్లో వస్తుంది కాబట్టి. చూడండి, 10 ఇంచెస్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాను. 10 ఇంచెస్ కాడ తర్వాత మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇక్కడ చెప్తున్నా కదా, ప్రతిసారి మనం ఏం అవసరం ఉండదు, అర్థమైపోతుంది అని చెప్పి చెప్పట్లేదు. ఇక్కడ వచ్చేసి మనకి కంపల్సరీ ఇప్పుడు గల్లా మనము కట్ చేసేయట్లేదు. నేను గల్లా అంటే కుట్టేటప్పుడే కట్ చేసుకున్నాము. వాళ్ళు గల్లా ఏదైనా చెప్తారా అని ఆలోచించి అలాగే వదిలేసిన. లేదంటే నేను మీకు తెలుసు కదా, చాలా శాతం నేను కుట్టేటప్పుడే కట్ చేసేసుకుంటాను గల్లలో. నేను అలా కట్ చేసేస్తాను కాబట్టి ఇప్పుడైతే గల్లేం కట్ చేయట్లేదు. ఇది మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, అంతగా లైనింగ్ అదేమి ఉండదు కాబట్టి మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అదేదో అమ్మవారి కాడ పెట్టిరంట, దానికి వాళ్ళు కుట్టేసి ఇవ్వండి అంటే. ఇప్పుడు విజయవాడకి, అదే విజయవాడ అంటున్నా, తిరుపతి కాదు యాదగిరి గుట్టాల వాళ్ళు సత్యనారాయణ కథ పెట్టుకుంటే ఇచ్చిన ముక్కు ఉందంట, ప్లేన్ ముక్క కుట్టేసేయమన్నారు. అందుకని చెప్పి కుట్టేసుకుంటారు అనమాట ప్లేన్. ఇది అటు సైడ్ 3.5, ఇటు సైడ్ 2.5. ఇప్పుడు ఇలా తీసేసుకోండి. నేను కూడా అన్న నార్మల్గా ఉంది కదా అని అంటే, దేవుడి కాడ పెట్టింది కదా, ఏం కాదులే కుట్టేయండి అన్నారు. మనం కుట్టేయడమే. 6 ఇంచుల కాడికి పెట్టినా, అలాగల్లా 6 ఇంచులు ఉంది. ఇలా తీసేసుకోండి స్ట్రైట్గా. ఇది ఇప్పుడు ఆమె టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఇట్లా డీప్గా తీసుకుంటున్నాను. చూడండి, అంటే మనం టేస్ట్కి బట్టే డీప్గా తీసుకోవాలా లేదని, ఛాతి బట్టి ఛాతి ఎంత దాన్ని బట్టి తీసుకోవాలి. నేను ఇలా గీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ప్లేట్లు వచ్చేసి ఇలాగా ఇట్లా స్ట్రైట్గా చూడాలన్నమాట. చూడండి, నార్మల్గా రౌండ్గా వచ్చేసినాయి, అలా రావాలి అన్నమాట. ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకుందాం. మీకు అర్థం అవ్వడానికే నేను కొలతలు చెప్తున్నా, లేదంటే బ్లౌజ్ కూడా చూపిస్తా. ఎవరైనా బ్లౌజ్ కొలతలు కావాలి అక్క, అన్ని కొలతలు అన్నా నేను బ్లౌజ్ కొలతలకైనా చూపించడానికి మీకు చేస్తాను. మీరు ఎవరు అడగట్లేరు కదా, ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే కొలతల ప్రకారం చూపిస్తున్నా. మీకు ఎవరికైనా బ్లౌజ్ కావాలంటే నేను ఆల్రెడీ పెట్టిన వీడియోలు కూడా అలానే చూడండి. లేదంటే ఇలా కొలతలే అనుకుంటే కొలతలే చెప్పండి కంపల్సరీ. ఏదో ఒకటైతే కామెంట్ పెట్టండి, మీకు బ్లౌజ్ కొలతలు బాగా అర్థమవుతున్నాయా లేదంటే నార్మల్గా అర్థమవుతున్నాయా అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది దీని మీద పెట్టుకోవాలి. సంఖ భాగం మనం ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాం కదా. ఇప్పుడు సంఖ భాగం మనకి చూసుకోవాలి. చూడండి, నేను గీసి చూపిస్తాను మీకు. కట్ చేసేయడం ఎందుకు ప్రతిసారి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలాగా, ఓన్లీ ఇక్కడ నుంచి ఇలా ఎలా గీసినో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేద్దాం, అంటే మీకు అర్థం అవ్వాలి కదా. మేము కుట్టేస్తే ఏమొచ్చి మీకు అర్థం అవ్వండి. ఇప్పుడు ఇది క్రాస్ పట్టికి నేను నార్మల్గా ఇందాక కొలతల ప్రకారం చెప్పినా కదా. ఇప్పుడు చూడండి, నార్మల్గా గీసేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇదిగోండి ఇలా అనమాట. ఇప్పుడు అంటే మనకి లైనింగ్ ఏమైనా ఉంటే మనకి అలా ముక్క మిగులుతుంది కాబట్టి ఇందులో అయితే ఇవే ముక్కలు అన్నిటికీ సెట్ చేసి పెట్టుకోవాలి. దేనికైనా సరే ఇవే వాడుకోవాలి మనం. అంటే క్రాస్ పట్టీలకి మిగిలిన దేనికైనా ప్లెయిన్ బ్లౌజ్కి అయితే మనం ఇందులో ముక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? మరి బాగా చూసినంత లైక్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.